మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇక రేపు మధ్యాహ్నం 3:30కు సచివాలయానికి రావాలని పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ప్రభుత్వం తమకు 6,700 కోట్ల బకాయిలు పడిందని, గత 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 4 డిఏలు, సరెండర్ లీవ్లు, పదవి విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. తెలంగాణలో భారీగా ఎంపీడీఓలు బదిలీ అయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 395 ఎంపీడీఓలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ గైడ్లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సొంత జిల్లాలో పనిచేస్తున్న వారితో పాటు 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఈసీ డిసెంబర్లో అన్ని రాష్ట్రాలను ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీఓలను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. శనివారం రెవెన్యూ శాఖల్లో 132 మంది తహసీల్దార్లను, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఇతర శాఖల్లోనూ భారీగా బదిలీ జరగనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, తెలంగాణలో అయితే భారీగా ఎంపీడీఓలు అయితే బదిలీ అవ్వడం జరిగింది. అయితే ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అయితే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి ఇటు తెలంగాణలో భారీగా ఎంపీడీఓలు బదిలీ అయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 395 ఎంపీడీఓలను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సొంత జిల్లాలో పనిచేస్తున్న వారితో పాటు 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని కూడా ఎన్నికల కమిషన్ డిసెంబర్లో అన్ని రాష్ట్రాలను కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో కూడా పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీఓలను కూడా తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. నిన్న శనివారం రోజు కూడా రెవెన్యూ శాఖలో 132 మంది తహసీల్దార్లను, అదేవిధంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను కూడా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇతర శాఖల్లోనూ భారీగా బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. తెలంగాణలో భారీగా అధికారుల బదిలీలు కొనసాగుతా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే ఈసీ నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేస్తున్నది. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కూడా నిన్న తెలంగాణలో కూడా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా పలువురు అధికారులకు కూడా బదిలీలతో పాటు ప్రమోషన్లు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్లకు కూడా పోస్టింగ్లు ఇచ్చింది. దీంతో పాటు 132 మంది ఎంఆర్ఓలు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో ఎంఆర్ఓలను బదిలీ చేస్తూ కూడా నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ జోన్ 1లో 84 మంది, మల్టీ జోన్ 2లో కూడా 48 మంది, మొత్తం 132 మంది ఎంఆర్ఓలను బదిలీ చేసింది. ఒకే చోట కూడా 3 ఏళ్లుగా పనిచేస్తున్న అధికారులు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలని కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ఐఏఎస్ అధికారుల బదిలీలో కూడా తెలంగాణలో బదిలీ అయింది. అయితే 9 మంది ఐఏఎస్ అధికారులను, ఐఏఎఫ్ఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా కూడా అనితా రామచంద్రన్ కూడా బదిలీ చేశారు. వాస్తవానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎన్నికల కమిషన్ లో భాగంగానే రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ ఎంపీడీఓల బదిలీలు మాత్రం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.